దీవించబడుతూ ఉన్నాను. మాది దోనేపూడి గ్రామం. మేము ఒక అన్ని కుటుంబంలో నుండి యేసుక్రీస్తు వారే నిజ దేవుడని, నిజ రక్షకుడని, లోక రక్షకుడు, పాప విమోచకుడు, మోక్ష ప్రదాత అని, ఆయన ఒక్కరే పాపములు క్షమించగలిగినటువంటి దేవుడని కాపు కులంలో నుండి యేసుక్రీస్తు వారిని నిజరక్షకుడిగా అంగీకరించడం జరిగింది. ముందుగా మా తండ్రి గారు, మీకు తెలుసు అనుకుంటున్నాను, ప్రసంగి గారని గొప్ప పరిచర్య ఈ ప్రాంతాల్లో చేశారు. వారిని దేవుడు పిలుచుకున్నారు. వారు దేవుడి సన్నిధిలో నెమ్మది పొందుతూ ఉన్నారు. ఆ పరిచర్యను వారి కుమారుడిగా నేను ఈ భుజస్కంధాల మీద మోస్తూ ఉన్నాను. కనుక నాకు ఒక భార్య ఉంది, ఒక కుమారుడు, ఒక కుమార్తె. దోనేపూడిలో పరిచర్య. మీ అనుదిన ప్రార్థనలో మా కుటుంబాన్ని, మా పరిచర్యను జ్ఞాపకం చేసుకోవాలని మీకు ప్రేమతో ప్రార్థన సహాయాన్ని కోరుతూ ఉన్నాను. మీ గురించి కూడా నేను తప్పకుండా అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాను. ఒకసారి అందరం కూడా సంతోషంగా ఉన్న ప్రతి ఒక్కరు రెండు చేతులు దేవుని వైపుకు చాపి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ రాత్రి ఆ మహాదేవుడు తన దాసులను బలపరచి మనందరితో సూటిగా తేటగా మాట్లాడినట్లుగా వర్తమానం కొరకే అందరూ దేవునికి స్తోత్రాలు చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది. నేను ఒక పల్లవి, ఒక శరణం పాట పాడి ఆ తదుపరి కొన్ని మాటలు నాకు ఇచ్చిన సమయంలోకి నేను వాక్య భాగాన్ని ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. నా నమ్మిక నీవు మాత్రమే, నేనెప్పుడు నిన్ను విడువని యేసయ్యా. ఎన్ని కష్టాలైనా బెదరను, ఎంత బాధ అయినా వెళ్ళు తిరగను అనే పాట మీకు వస్తే కలిసి పాడండి, రాకపోతే వినండి. ఆ తదుపరి మరల కలిసి పాడటానికి ప్రయత్నం చేద్దాం. నా నమ్మిక నీవు మాత్రమే, నా నమ్మిక నీవు మాత్రమే, నేనెప్పుడు నిన్ను విడువను యేసయ్యా, నేనెప్పుడు నిన్ను విడువను. ఎన్ని కష్టాలైనా వెదరను, ఎంత బాధైనా నిన్ను విడువను. ఎన్ని కష్టాలైనా వెదరను,
విడువను. హల్లెలూయా. చెప్పండి, మన నమ్మిక ఎవరండి? ఏ మనుష్యుడు నమ్మదగిన వాడు కానీ మన నమ్మిక ఎవరంటే మన కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు వారి తప్ప మనకి నమ్మకం ఎవరి మీద ఉంచకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. రాత్రి ధ్యానాంశం కొరకి ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎఫెసీ సంఘానికి వ్రాస్తూ ఉన్నటువంటి 5వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. శరీరధారి అయిన దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. చెప్పండి అందరూ హల్లెలూయా. ఇక చాలా జాగ్రత్తగా దేవుని మాటలు విందాం. దేవుని మాట విలువైనది, జీవము కలిగినది, అది వృధాగా పోకూడదు. ఓకేనా? అందరూ నా వైపు చూడండి, ఎవరు దిక్కులు చూడకండి, జాగ్రత్తగా వినండి. ఆ దేవాది దేవుడు యేసుక్రీస్తు వారు సశరీరుడుగా ఈ భూమి మీద సంచరిస్తున్న దినాలు ఆ దినాలు. ఆయన భూమి మీద సంచరిస్తున్నటువంటి దినాల్లో ఆయన పగలంతా సువార్తను ప్రకటిస్తూ రాత్రంతా కూడా ప్రార్థనలో గడిపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం లేఖనాల్లో. ఆ పరంపరలోనే అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎఫెసీ పత్రికలో ఈ రీతిగా వ్రాస్తూ ఉన్నారు. ఏమని వ్రాస్తూ ఉన్నారంటే, ఆయన చేసిన ప్రార్థన విధానమును గురించి పౌలు గారు తెలియపరుస్తూ ఉన్నారు. ఆయన ఎలా ప్రార్థన చేశారు అనేది ఇప్పుడు మనం చదువుకున్న 5వ అధ్యాయము 7వ వచనంలో మనకు కనబడుతూ ఉన్నది. ఆయన సనుగుతూ గొలుగుతూ, లేకపోతే ప్రియులారా పెదాలు కదుపుతూ, ముక్కుతూ మూలుగుతూ, ఆవలిస్తూ, ఒక కుణికేస్తూ మరలా మేలుకొని ప్రార్థన చేసినట్లుగా యేసుక్రీస్తు వారి యొక్క ప్రార్థన విధానంలో ఇలాంటి అవలక్షణాలు అనేవి యేసుక్రీస్తు వారి ప్రార్థన జీవితంలో లేవు. మనం చేసే ప్రార్థన ఎలా ఉంటుందో ఒకసారి రాత్రి జ్ఞాపకం చేస్తూ, ఇది ఉపవాస కూడికలు. మనమందరము కూడా ఎందుకు దేవుని సన్నిధికి వచ్చామంటే, మన సాధక బాధకాలు, మన కష్ట సుఖాలు దేవునికి చెప్పుకొని దేవుని ద్వారా ప్రతిఫలాన్ని పొందుకోవటం కొరకు మన అందరము వచ్చాం. మంచిదే. దావీదు భక్తుడు అంటాడు కదా ఈ రీతిగా, ప్రార్థన ఆలకించువాడా అని మాట్లాడతాడు. మన దేవుడు ఎవరు అంటే ప్రార్థన ఆలకించే దేవుడు. మన దేవుడు ఎవరు అంటే మన మొదలు వినే దేవుడు. ప్రియులారా, ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు ప్రియులారా. అందుకే ఆ మహాదేవుడు ఒక చక్కటి మాట చెప్పారు. ఏమని చెప్పారంటే, నాకు మొరపెట్టండి, నేను మీకు ఉత్తరం ఇస్తాను అని చెప్పిన దేవుడు. ప్రియులారా, మనమందరము ఈ రాత్రి ఎందుకు దేవుని సన్నిధికి వచ్చామంటే ప్రార్థన చేసుకోవడానికి వచ్చాము, వాక్యం వినడానికి వచ్చాం. ప్రియులారా, మంచిదే. మనం చేసే ప్రార్థన ఎలా ఉన్నది అనేది యేసుక్రీస్తు వారే మనకి మాదిరి. ఈ లోకంలో మనకి మాదిరి అంటూ ఎవ్వరు కూడా లేదు. యేసుక్రీస్తు వారు సశరీరుడుగా ఈ భూమి మీద సంచరిస్తున్న దినాలలో ఆయన కమాండ్ చేయలేదు ఎవరి మీద, ఆయన అధికారాన్ని హుకుం జారీ చేయలేదు. ప్రియులారా, ఆయన ఏం చేశాడు అంటే ఆయన ముందుగా చేసి ఈ రీతిగా మీరు చేయండి అని చెప్పాడు. ఆయన చెయ్యకుండా మీరు అది చెయ్యండి, మీరు ఇది చెయ్యండి అని హుకుం జారీ చేయలేదు, కమాండ్ ఎవరి మీద చూపించలేదు. ఆయన ముందుగా చేసి ఈ రీతిగా మీరు చెయ్యండి అని చెప్పిన దేవుడు మనం నమ్ముకున్నటువంటి దేవుడు. ప్రియులారా, ఆయన మనకి అడుగు చాడలు విడిచి వెళ్ళాడు. ఆ అడుగు చాడల్లో ప్రతి క్రైస్తవుడు నడవగలిగితే
దేవుడు అద్భుతంగా వారిని ఆశీర్వదించగలుగుతాడు ప్రియులారా. ఇక్కడ యేసుక్రీస్తు వారి యొక్క ప్రార్థనల గురించి అపోస్తలుడైనటువంటి పౌలు గారు తెలియపరుస్తున్న మాటలు ఈ రాత్రి మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఆయన ఎలా ప్రార్థన చేశాడట? కునుకుతూ ఊగుతూ ఆయన ప్రార్థన చేయగా, పెదాలు ఆడిస్తూ నటిస్తూ ప్రార్థన చేయలేదు ప్రియులారా. అదే రీతిగా ప్రియులారా గొడుగుతూ ప్రార్థన చేయగా ఆయన ఎలా ప్రార్థన చేశాడంటే మహారోదనతోను, రోదన వేరు మహారోదన వేరు, జాగ్రత్తగా మీరు వినండి. మహారోదనతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఎలా ప్రార్థన చేశారమ్మా? మహారోదనతో ప్రార్థన చేశారు, కన్నీటితో ఆయన ప్రార్థన చేశారు. ఆయన ఎలా ప్రార్థన చేశారో ఆ ప్రార్థన మనం కూడా నేర్చుకుందాము గాక. ఎలా ప్రార్థన చేయాలి? దైవ సేవకులు ఏమో చేస్తారు, అమ్మా ఇప్పుడు మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం అని అన్నప్పుడు మీరు ఎలా చేయాలో తెలుసా ప్రియులారా? అందరూ ముక్త కంఠముతో మీ స్వరాలు విప్పి దేవుని సన్నిధిలో మహారోదన చేయాలి. అందుకే ప్రియులారా పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే రోదన చేసే స్త్రీలను కనుగొనండి అనే మాట ఉంటుంది. ఏం చేయాలి స్త్రీలారా? మీరు రోదనతోని చేయాలి, అంగలార్చాలి, కన్నీరు విడవాలి ప్రియులారా. అలా మనం ప్రార్థన చేయగలిగితే మన ప్రార్థన దాటి ఇంచి కూడా మన దేవుడు వెళ్ళడు అనేది మీరు జ్ఞాపకం చేసుకోవాలి. నిద్రామత్తుతో ప్రార్థన చేయకూడదు, విసుగుదలతో ప్రార్థన చేయకూడదు. ఏం ప్రార్థన ఎంతసేపు ఏంటి అనేది విసుగుదల మనలోకి వస్తే, సనుగుడు మనలోకి వస్తే మనకి ఏమాత్రము ప్రయోజనం అనేది ఉండదు. ఏలియా ప్రార్థన చేశాడు. ఎలా చేశాడు? ఆసక్తితో ప్రార్థన చేశాడు. ఎలా చేశాడమ్మా? ఆసక్తితో ప్రార్థన చేస్తే సృష్టిని శాసించగలిగాడు. అవునా కదా? వర్షమా కురవమంటే కురిసిందా? కురవలేదా? మనం ఈనాడు మన ప్రార్థనకి మరి వర్షమా కురవమంటే కురుస్తుంది, ఆగమంటే ఆగుతుంది. కారణం ఏంటి? ఏలియా అక్కడ పాయింట్ అవుట్ చేస్తాడు కదా పరిశుద్ధాత్మ దేవుడు. ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడు, మనకి అయితే, కానీ అతనిలో ఉంది మనలో లేదు ఏంటంటే ఆసక్తి లేదు. ఆ శక్తి మనలో లేదు. అందుకనే దేవుని సన్నిధికి వచ్చిన మనం ఎలా ప్రార్థించాలంటే ఆ శక్తితో ప్రార్థించాలి, స్వరం ఎత్తి ప్రార్థించాలి. సలుగుడు కొలుగుడు ఎక్కడ ఉంటుందో అపవాది సంహారకుడు అక్కడ ఉంటాడు. సంహారకుడు ఉన్న చోట వినాశనంత ఆశీర్వాదం ఉండదు ప్రియులారా. కానీ ఈ రాత్రి ఇక్కడ యేసుక్రీస్తు వారు ఎలా ప్రార్థన చేస్తున్నారమ్మా? మహారోదనతో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇదే విషయాన్ని ఆ భక్తుడైనటువంటి డాక్టర్ లోక గారు ఆయన యేసుక్రీస్తు వారి యొక్క ప్రార్థన విధానాన్ని గురించి తెలియపరుస్తారట. ఎలా అంటే ఆయన ప్రార్థిస్తున్నటువంటి ఆ ప్రార్థన స్థలం అంతా కూడా ఒక యుద్ధ భూమిని తలపిస్తుంది. ఎలా అండి? ఒక యుద్ధం జరుగుతూ ఉంటే బాంబులు ఆ శబ్దాలకి ఎంత మోత వస్తుందో ప్రియులారా, అలాగే ఆయన మోకరించిన స్థలం అంటే ఒక యుద్ధ భూమిని తలపిస్తుంది. అంత మాత్రమే కాదు, ఆయన మోకరించిన స్థలం ఆయన ప్రార్థిస్తూ ఉండగట ఈ చెమట వచ్చేటటువంటి శ్వేతరంధ్రాలు ఉంటాయి చూసారా, ఆ శ్వేతరంధ్రాల నుండి రక్తం బయటికి కక్కుతూ ఉండేది. ఆయన కూర్చుని ప్రార్థన చేస్తున్నటువంటి ప్రాంతం అంతా కూడా రక్తసిక్తమైపోతుందట. ఎంత ప్రార్థన చేస్తున్నారో ఆలోచన చేశారు, ఎంత వేదనతో ప్రార్థన చేస్తున్నారు అనేది ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ప్రియులారా. మంచిది, ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను ప్రియులారా. యేసుక్రీస్తు వారు ఆ మహారోదనతో కన్నీళ్లతో ప్రార్థన దేని కొరకు చేస్తూ ఉన్నాడని ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు తెలియపరుస్తున్నాడంటే తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థన యాచనలు ఆయన చేస్తూ ఉన్నాడు. ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. యేసుక్రీస్తు అంతగా మహారోదనతో ప్రార్థన చేశాడు కదా, కన్నీళ్లతో ప్రార్థన చేశాడు కదా, యేసుక్రీస్తు వారు మరణించలేదా? ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను, మీకు అర్థమైంది చెప్పండి. మరణించలేదు. మరి ప్రార్థన ఆ తండ్రి యేసుక్రీస్తు వారి యొక్క ప్రార్థన అంగీకరిస్తే ఈయన మరణించకూడదుగా? దేవుడి వరకు ఈయన ప్రార్థన చేశాడు. అర్థం చేసుకోవాలి, తన్ను మరణము నుండి రక్షింపగలవానికి అనే మాట అక్కడే వాడతారు. మరి యేసుక్రీస్తు వారు మరణించలేదా? చెప్పరే.
మరణించారు కదా, మరి ఈ ప్రార్థన అంగీకరించబడింది అందామా, అంగీకరించబడలేదు అందామా? చెప్పండి అమ్మా. అంగీకరించబడితే మరి ఈయన మరణించకూడదుగా అమ్మా. అసలు మరణించకూడదు, తిరిగి లేకపోతే అది సెకండ్ పక్కన పెడదాం. అసలు మరణించకూడదు, మరి మరణించాడు కదా, ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు అంటే యేసుక్రీస్తు వారి ప్రార్థన తండ్రి అంగీకరించలేదు అందామా, అంగీకరించాడు అని అందామా? అదే వాక్యములో ఉన్నటువంటి లోతైన మర్మాలు మనం తెలుసుకోవాలి. అసలు యేసుక్రీస్తు వారు ఏ మరణం నుండి తప్పించాయని ప్రార్థన చేశాడు అనేది ఈ రాత్రి మనం తెలుసుకోవాలి. అర్థమవుతుందా ప్రియులారా? దేవుని ఆలయానికి వచ్చిన తోడని మీరందరూ మోకరించగానే మీరేం కోరుకుంటారో తెలుసా? అయ్యా నన్ను దీవించు, నా బిడ్డలను దీవించు, నా చేతి పనిని, నా వ్యవసాయాన్ని, నా వ్యాపారాన్ని, నా ఉద్యోగాన్ని దీవించయ్యా, ఆశీర్వదించయ్యా, దీవించయ్యా, ఆశీర్వదించయ్యా. ప్రియ సంగమా, ఈ రాత్రి ఈ యాజకుడికి ఒక మాట నీకు చెబుతాను ప్రియులారా. మనము భౌతికపరమైన అవసరాల కొరకు అసలు మనం ప్రార్థించాల్సిన అవసరం లేదు అని నేను చెబుతాను. వాస్తవం అంటారా కాదంటారా? వాస్తవమా కాదా? అంటే ఇప్పుడు నేనున్నాను, నాకు 2 బిడ్డలు పుట్టారు. తండ్రిగా నా బిడ్డలకి ఎప్పుడు ఏది అందించాలో నాకు తెలియదా? చెప్పరే, తెలుసా తెలియదా? మరి ఇక్కడ తండ్రిని అడగాల, వాళ్ళు అడగవసరం. అవునా కదా ప్రియులారా? మొదటిగా ఒక మాట ఉంది పరిశుద్ధ గ్రంథంలో, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని మొదట వెదకండి, అప్పుడు మీకు ఏది అవసరమో దానిని నేను ఇస్తానన్నాడు లేదా దేవుడు? మొదట మనం వెతకాల్సింది ఏంటి? నీతిని, రాజ్యాన్ని వెతకాలి. దేవుని రాజ్యాన్ని వెతకాలి. దేవుని రాజ్యాన్ని వెతకటం అంటే అర్థం ఏమిటో తెలుసా? దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మయందరి ఆనందమునై ఉన్నది. ఎప్పుడైనా దేవుని దగ్గరికి వచ్చి దేవుని రాజ్యాన్ని వెతికామా? అంటే నీతిని వెతికామా? అయ్యా నేను నీతిగా బ్రతకాలనేది మీ లేఖనం తెలియపరుస్తుంది. నాలో ఈ అవినీతి ఉంది, నాలో ఈ పాపం ఉంది, అయ్యా తీసివేయి, ఈ పాపం నాలో ఉండకూడదు అయ్యా అని ఏనాడైనా మనం ప్రార్థన చేసుకుందామా? చేసుకోలేదు. అదేవిధంగా సమాధానం, దేవుని రాజ్యం ఎలా ఉంటుందంటే నీతియు సమాధానం. అక్కడ సమాధానం అంటారు. ఇప్పుడు మనం ఒక్కసారి మన ఆత్మీయ జీవితాన్ని పరిశీలించుకున్నాం. ఇక్కడ ఉన్న వారందరూ కూడా సమాధానంగా ఉన్నారా? సమాధానంగా ఉన్నారా? భార్య భర్తతో సమాధానంగా ఉందా? భర్త భార్యతో, భార్య భర్తతో, తల్లిదండ్రులు బిడ్డలతో, బిడ్డలు తల్లిదండ్రులతో, విశ్వాసులు యాజకుడితో, యాజకుడు విశ్వాసులతో సమాధానంగా ఉన్నారా? సమాధానం లేకుండా రోజులు మనం గడిపేస్తూ ఉన్నాం. ఏనాడైనా అయ్యా నా పక్కింటి వారికి నాకు సమాధానం లేదయ్యా, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని అడగమని చెప్పావు కదయ్యా, మీ రాజ్యము భోజనము పానము కాదు కదయ్యా, నీతి సమాధానము పరిశుద్ధాత్మయందరి ఆనందమని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. అయ్యా సమాధానం లేకుండా బ్రతుకుతున్నానయ్యా, నాకు సమాధానం కావాలయ్యా, నా భర్తతో నాకు సమాధానం కావాలి, నా భార్యతో నాకు సమాధానం కావాలి, నా బిడ్డలతో, నా ఈరు పొరుగు వారితో నాకు సమాధానం కావాలి ప్రభు అని ఏనాడైనా దేవుని దగ్గరకు వచ్చి అడిగామా ప్రియులారా? అడిగామా? అలాగే ఆ సమాధానంతోనే దేవుని దగ్గరకు వచ్చి నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించంటే దేవుడు దీవించడు, ఆశీర్వదించడు ప్రియులారా. లేఖనాన్ని తప్పి మనం ఏది చేసినా అది దేవునికి ఆయాసము కలుగు చేస్తుంది ప్రియులారా. మనకి ప్రయాసం తప్ప, ఆయాసం తప్ప, ఏదో మన తృప్తి కొరకు మేము 21 రోజులు ఉపవాసం ఉన్నాం, మేము ఎన్నో విషయాల కొరకు ప్రార్థన చేశామని నువ్వు తృప్తి పడతావు తప్ప దేవుడు తృప్తి పడదు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా ఎన్నో లోట్లు ఉన్నాయి. ముందు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? మన లోపాలన్నీ కూడా సవరించుకోవాలి. వస్తుంది ముందు కొన్ని విషయాలు మీకు చెప్తాను ప్రియులారా. మీ అందరికీ తెలుసు, అయినా మరి ఒక కోణంలో ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాక్యము మన హృదయ క్షేత్రాన్ని తాకుతూ ఉన్నప్పుడు వాక్యం ప్రక్క వారికి కాదు, ముందు వారికి కాదు, నా కొరకే వాక్యం. అవును కదా, ఈ లోపు నాలోనే కదా ఉంది కదా, నేను సర్చ్ చేసుకుంటానయ్యా, నాకు మంచి మనస్సు దయచేయు అని ఎప్పుడు కూడా సిద్ధపాటు కలిగి మన దేవుని సన్నిధిలో బ్రతకాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సిద్ధపాటు చాలా ప్రాముఖ్యమండి. దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు మనం సిద్ధపాటు ప్రార్థన చేసుకుని దేవుని దగ్గరికి రావాలి ప్రియులరా. చూడండి ప్రియులరా, అసలు యేసుక్రీస్తు వారు ఏ మరణం నుండి తప్పించమని ప్రార్థన చేశారో కొన్ని మాటలు మీ ముందు నేను ఉంచాలని ఇష్టపడుతూ ఉన్నాను ప్రియులరా. చూడండి, మొదటిగా ఆయన ఏ మరణం నుండి నన్ను
రక్షించయ్యా అని చెప్పి యేసుక్రీస్తు వారు ప్రార్థన చేశారో చూడండి. ఒక మాటను మీకు చూపిస్తాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయము. సమయం లేదు కనుక నేను త్వరగా వెళుతూ ఉన్నానండి. మీరు జాగ్రత్తగా, మీకు అర్థమయ్యే రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు మీకు వాక్యాన్ని విరిచి వడ్డిస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా విని దాని ప్రకారం మీరు నడుచుకుంటున్నారు లేనట్లయితే వెంటనే మనలో ఒక పశ్చాత్తాపం రావాలి. దేవుని దగ్గర క్షమాపణ హృదయం కలిగి బ్రతకాలి. చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకుందాం. చదువుతారు ఎవరైనా? 210వ పేజీ క్రొత్త నిబంధన గ్రంథములో నుండి చదువుతారు. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపములు కనగా పాపము పరిపక్వమై మరణమును కలును. అందరూ చేతులెత్తి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక అందరూ నా వైపు చూడండి. ప్రియా దైవ జనాంగమా, మరణము అంటే ఏమిటి అంటే పాపమే మరణం. అర్థమవుతుందండి? మరణం అంటే ఏంటిది? పాపమే మరణం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏమని ప్రార్థన చేశారు? తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి ఉన్నందున మహారోదనతో కన్నీళ్లతో ఆయన ప్రార్థన చేశాడు. ఏ మరణం నుండి తప్పించమని ప్రార్థన చేశాడో తెలుసా? పాపమే ఒక మరణం, ఆ మరణము నుండి నన్ను రక్షించయ్యా అని ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ అంటాడు, పాపము వలన వచ్చు జీతము మరణం. ప్రియ దైవజనాంగమా, మరణంలో నుండి నన్ను రక్షించయ్యా అని యేసయ్య చేసిన ప్రార్థనలో ఉన్న ఆ గొప్ప లోతైన అర్థం ఏమిటో తెలుసా? ఏ పాపములో నేను పడకూడదయ్యా, ఏ అపరాధంలో నేను పడకూడదయ్యా, ఏ అపవిత్రతలోనికి నేను జారిపోకూడదయ్యా. ఒక పవిత్రుడిగా ఈ లోకంలో, ఈ పాపిష్టి లోకంలో నేను జీవించాలయ్యా. పాపములో పడకుండా పవిత్రంగా బ్రతకటం కోసం ఆయన ఎలా ప్రార్థన చేశాడో తెలుసా? స్తోత్రం 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 ప్రభు, పాపంలో పడకుండా సహాయం అని చేయాల. యేసయ్యా తండ్రి తండ్రి అని పెద్దగా కేకలు వేస్తూ, నేను ఏ పాపంలో పడకూడదయ్యా, ఏ అపవిత్రతమైన కాలు చాడకూడదయ్యా, పాపమే మరణమయ్యా, ఆ మరణం నుండి నన్ను రక్షించు ప్రభు అని చెప్పి ఆయన మహారోతులతో కన్నీళ్లతో ప్రార్థన చేశాడు. తల్లి, ఏనాడైనా మన ఒక్కొక్కరు ఇప్పుడు గోతత్వం పెట్టి చూస్తే ఎన్నో పాపాలు ఉన్నాయి. ఏనాడైనా దేవుని దగ్గరకు వచ్చి, అయ్యా పాపమే మరణం కదా, ఈ మరణంలో నుండి నన్ను రక్షించయ్యని గగ్గోలు పెట్టి రోదనతోని చేస్తూ కన్నీరు విడుస్తూ ప్రభు పాదాలు తడిపినటువంటి సందర్భం మన జీవితంలో ఉన్నదా అండి? ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. ఈ రాత్రి నేర్చుకుందాం, మనం చేయాల్సింది ప్రార్థన ఏంటో, ఎలా చేయాలో ఈ రాత్రి తెలుసుకుందాం ప్రియులారా. అందుకని బైబిల్లో వ్రాయబడిన అద్భుతమైన మాట ఏంటో తెలుసా? ఆయన పాప శరీరాకారముతో పుట్టెను గాని ఆయన పాపము చేయలేదు అనే మాట ఉంటుంది. ఏ ఆకారంతో పుట్టాడమ్మా? పాప శరీరాకారంతో పుట్టాడు గాని ఆయన ఏ పాపము కూడా చెయ్యలేదు. ఏ శరీరంతో పుట్టాడు చెప్పండి? పాప శరీరాకారంతో పుట్టాడు. పాప శరీరాకారంతో పుట్టి మనవలే ఆయన కూడా శోధించబడ్డాడు. ప్రియులారా, మన శరీరమేమో ఎట్లా శోధించబడతాయో, నీ కన్ను నిన్ను ఎట్లా శోధిస్తుందో, నీ తలంపులు నిన్ను ఎట్లా శోధిస్తాయో, నీ మనస్సు నిన్ను ఎట్లా శోధిస్తుందో, ఆ రీతిగానే ఈ భూమి మీద యేసుక్రీస్తు వారు జీవిస్తున్న దినాల్లో పాప శరీరాకారంతో పుట్టాడు ఆయన. ఆయన కూడా మనవలే ఏమయ్యాడంటే శోధించబడ్డాడు. ప్రియులారా, అయినప్పటికీ ఆయన శోధనకి లొంగిపోలేదు కానీ శోధనను జయించిన వారిగా ఈ లోకంలో ఆయన నిలవబడ్డాడు. దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. ఇప్పుడు ఈ రాత్రి యేసుక్రీస్తు వారిని అడుగుదాం ఒక ప్రశ్న. యేసుక్రీస్తు వారిని అడుగుదాం, యేసయ్యా మేము చిన్న వాటి వద్ద లొంగిపోతూ ఉన్నాం, చెడు చూడకూడదు అని అనుకుంటున్నాం. ఈ సినిమాలు మమ్మల్ని, మా బ్రతుకుని, మా ఆత్మీయ జీవితాన్ని పతనం చేస్తాయి. అవి సినిమాలు సీరియల్స్ చూడకూడదు, ఈ చెడు చూడకూడదు అనుకుంటున్నాం, కానీ అవి చూస్తూ ఉన్నాం. అయ్యా చెడు మాట్లాడకూడదు అని అనుకుంటున్నాం, మాట్లాడుతున్నాం. చెడు వినకూడదు అని అనుకుంటున్నాం, కానీ వింటూనే ఉన్నాం. అయ్యా చిన్న
చిన్న శోధనలకే మేము లొంగిపోతూ ఉన్నాం. మరి మీరు ఎందుకు లొంగిపోలేదయ్యా అని రాత్రి యేసుక్రీస్తు వారిని అడిగితే ఆయన ఒక చక్కటి సమాధానం మనకి రాత్రి చెబుతాడు. ఏమని చెబుతాడో తెలుసా? మా వలె అన్ని విషయాలు మీరు శోధించబడ్డారు కదా, మీరు ఎందుకు లొంగలేదు శోధనకి అని అంటే ఆయన ఏమంటారో తెలుసా? ఏ శోధనలో నేను చిక్కుపడకుండా, ఏ పాపంలో నేను పడకుండా పరలోకపు తండ్రి సన్నిధులు ఆనాడు నేను చేసిన మహారోధన ఉంది చూసారా? కన్నీళ్లతో దేవుని సన్నిధిలో నేను ప్రార్థించిన విధానం ఉంది చూసారా? ఆ ప్రార్థనే నన్ను ఏ పాపంలో పడకుండా కాపాడింది. అమ్మ, ప్రార్థన చేసేవారు పాపం చేయరు, పాపం చేసేవారు ప్రార్థన చేయరు. ఇప్పుడు మనం పాపంలో నుండి విడిపించబడాలంటే మన అందరం ఏం చేయాలి తల్లి? ప్రార్థన. ఎలా చేయాలి ప్రార్థన కూడా? పాపాన్ని చేయించడం అంత ఈజీ అయిన పద్ధతి కాదు తల్లి. పాపాన్ని చేయించడం అంటే అంత ఈజీ అయినటువంటి మెథడ్ కాదు. ఎలా ప్రార్థన చేస్తే పాపంలో నుండి, పాపం అనే మరణంలో నుండి మనం బయటికి రాగలుగుతామో తెలుసా? దేవుడి సన్నిధికి రాగానే ఈ స్థలం ఒక యుద్ధ భూమిని తలపించాలి. మహారోధన, రొమ్ములు పాదుకుంటూ విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధిలో కన్నీళ్లతో మనం ప్రార్థన చేయగలిగితేనే ఆ పాపాన్ని మనం జయించగలుగుతాం. అది యేసుక్రీస్తు వారు చెప్పేటటువంటి మాట. అయ్యా, చిన్న చిన్న వాటికి మేము లొంగిపోతూ ఉన్నాం శోధనలకి, మీరు ఎందుకు లొంగిపోలేదయ్యా? అయితే ఆయన అంటాడు, అలనాడు నేను చేసినటువంటి మహారోధనతో కూడిన ప్రార్థన. తల్లి, ఆ ప్రార్థన నుండి మనం చేయుదము కాక. ఎందుకు చేయాలి అంటే రాకడి సమీపిస్తూ ఉన్నది. ఒక్కొక్కరు ఎన్నో తప్పులు, ఎన్నో పాపాలు, తెలియని పాపం, మనకు తెలిసిన పాపాలు అనుకుంటే ఏ పాపం అంటే వ్యభిచారం పాపం అనుకుంటాం, దొంగతనం పాపం అనుకుంటాం, నరహత్య పాపం అనుకుంటాం. ప్రియులారా, మనకు తెలిసిన పాపాలు ఇవే. తెలియని పాపాలు ఎన్నో ఉన్నాయి తెలుసా ప్రియులారా? మనం సహాయం చేయగలిగి ఉండి చేయకపోవడం పాపం తెలుసా? మనం ఇతరుల కొరకు ప్రార్థన చేయకపోవడం పాపం తెలుసా ప్రియులారా? అసూయ పెద్ద భయంకరమైన పాపం. ఇతరులను ద్వేషించడం భయంకరమైన పాపం ప్రియులారా. ఇవన్నీ కూడా పాపాలే. మనలో అసూయ లేదండి నాలో అన్నవాళ్ళు ఇప్పుడు ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. నాకు ఎవరి మీద ద్వేషం లేదండి అన్నవాళ్ళు దేవుని స్తోత్రం. మేము అందరినీ ప్రేమిస్తున్నానని వాళ్ళు చెప్పండి. మరి ఇన్ని లోపల పెట్టుకుని అయ్యా నా ప్రార్థన వినయ్యా, నాకు ఈ సహాయం చేయయ్యా అంటే దేవుడు సహాయం చేస్తాడా? లేఖనాల్లో రాయబడిన మాట ఏంటంటే, దేవుడు పాపుల మనవి ఆలకించడు. మీరు ప్రార్థన చేస్తూ ఉంటే కనుక ఆయన చెవులు మూసుకుంటాడట. అర్థమవుతుందా? ఇప్పుడు మనం అత్యవసరంగా మనం చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, ఏ పాపంలో ఉన్నామో ఆ పాపమే మరణం కనుక ఆ మరణం నుండి నన్ను రక్షించగాని, వాక్యం ముగించగాని మనం అందరం దేవుని సందులో కేక వేయుదము గాక, మహారోధన చేయుదము గాక. అట్టి ప్రార్థన ఆత్మతో ఒక్కొక్కరిని దేవుడు నింపును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఆ ప్రార్థన పాపంలో నేను పడకుండా కాపాడుతూ వచ్చిందని యేసుక్రీస్తు వారిని పలకరిస్తే, ఇదే నాలో ఏ మంత్రం లేదు, ఏ తంత్రం లేదు, నేను ఒక్కటే చేసింది ఏంటంటే పెద్దగా మహారోధనతో నేను దేవునికి తండ్రికి ప్రార్థన చేశాను. నా ప్రార్థన విన్న తండ్రి ఏ పాపంలో నన్ను పడనివ్వకుండా ఆయన నన్ను కాపాడాడు అని యేసుక్రీస్తు వారు చెప్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. క్రైస్తవ జీవితంలో మరణం ఏదయ్యా అని అంటే చెప్పండి, పాపమే మరణం. అందుకే ఎఫెసీ పత్రికలో అపొస్తలుడైనటువంటి పౌలు గారు ఒక చక్కటి మాట రాస్తూ ఉన్నారు. చదువుదాం ఒకసారి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. వాక్యం అందుకే జాగ్రత్తగా నిద్రపోకుండా వింటే మనకి వాక్యం చాలా చక్కగా అర్థమవుతుంది. అప్పుడు దాని ప్రకారం మనం ప్రార్థన చేసుకోవచ్చు. ప్రియులారా వినండి జాగ్రత్తగా. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదువుతారా? మీరు అపరాధముల చేతను పాపముల చేతను సచ్చిన వారై ఉండగా. చాలమ్మా చాలు. ఏంటంట? మీరు అపరాధముల చేతను పాపముల చేతను ఎలా ఉన్నాం? చచ్చిపోయి ఉన్నాం. ఇక్కడ ఒక సాక్ష్యాన్ని మీతో పంచుకుంటాను, జాగ్రత్తగా వినండి. ఒక జరిగిన సంఘటన. ఒక తల్లి తనకు పుట్టిన ఒక బిడ్డ, ఒకే ఒక కొడుకు, తనకు పుట్టిన బిడ్డని మంచిగా చిన్న వయసు నుంచి భక్తిలో పెంచుకుంది, మంచిగా చదివించుకుంది. బీటెక్ పూర్తి చేశాడు, ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఆ తదుపరి మంచి ఉద్యోగం, నెలకి ₹1,00,000 జీతంతో ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో ఆ కుమారుడికి ఉద్యోగం వచ్చింది. ప్రియులారా, ఎప్పుడైతే ఆర్థికంగా స్థిరపడ్డాడో
ఇక ఎప్పుడైతే ఉద్యోగం వచ్చిందో ఇక నాకు తిరుగులేదు, నాకు ఆర్థికంగా తిరగలేదు, నాకు ఉద్యోగం ఉంది అని ఒకంత అహం లోపలికి ప్రవేశించింది. ఎప్పుడైతే సమృద్ధిగా చేతి నిండా డబ్బు ఉందో ఇక ఆ యవ్వన బిడ్డ దారి తప్పటం ప్రారంభించాడు. అన్ని దురలవాట్లకి బానిసైపోయాడు. స్మోకింగ్, డ్రింకింగ్ అన్ని అలవాటు చేసుకున్నాడు. ప్రియులారా చూడండి ప్రియులారా, అది స్వతహాగా అతడు అలవాటు చేసుకోవటం కాదు కానీ ప్రియులారా, సాఫ్ట్వేర్ రంగం నేటి దినాన్ని చూస్తే ప్రియులారా, సాఫ్ట్వేర్ రంగం అంతా కూడా పాడైపోయింది. ఆడ మగ తేడా లేదు. మధ్యలో బయటికి వచ్చి ఆడ మగ కలిసి స్మోక్ చేస్తూ ఉంటారు. హైటెక్ సిటీ ఆ ప్రాంతాలకు మీరు వెళ్ళినప్పుడు చూడండి ప్రియులారా, ఎంత భయంకరమైనటువంటి పాపులు ఎవరి బిడ్డలు. వాస్తవానికి వాళ్ళు మంచి ఉద్యోగాలు చేస్తున్నారని పేరే కానీ ప్రియులారా, భయంకరమైనటువంటి పాపంలో ఎవరి బిడ్డలు జీవిస్తున్నారు. అలాగే ఈ తల్లి యొక్క బిడ్డ కూడా దురలవాట్లకి బానిసైపోయాడు, చెడిపోయాడు. ప్రియులారా చూడండి ప్రియులారా, ఆ కుర్రవాడు అన్ని చెడలవాట్లకి గురైనాడు. ఈ విషయం ఎవరికి తెలిసిందంటే తల్లికి తెలిసింది. వినండి ప్రియులారా, తల్లికి తెలిసి ఆ తల్లి ఎప్పుడైతే మీ బిడ్డ స్మోక్ చేస్తూ ఉన్నాడు, డ్రింక్ చేస్తూ ఉన్నాడు, అప్పుడప్పుడు మరి ఆ వ్యభిచార స్థలానికి వెళుతూ ఉన్నాడని ఆ వార్త తల్లికి వినబడినప్పుడు తల్లి హృదయం ఏమైపోతుంది చెప్పండి అమ్మా. ఎంత అల్లారు ముద్దుగా పెంచి నా బిడ్డ భక్తిలో ఎదగాలి, వర్తిల్లాలి, ఈ లోక వ్యసనానికి నా బిడ్డ బానిస అవ్వకూడదని ఎన్నో ఆశలు కని ఆ బిడ్డను అలాగే పెంచుకుంది. అయితే అర్థంతరంగా దారి తప్పాడన్న వార్త తల్లి వినపడగానే తల్లి ఏమైపోతుందమ్మా, తల్లి గుండె ఏమైపోతుంది, బ్రద్దలైపోతుంది. అలాగే జరిగింది. తల్లి ఎప్పుడైతే ఆ వార్త తన కుమారుడు పాడైపోడన్న వార్త విందో ఇక తల్లి తిండి తినడం మానేసిందట. ప్రియులారా నిద్రాహారాలు మానేసింది. ఒకటే కలవరం, ఒకటే బాధ. ఎందుకు నా బిడ్డను చిన్న వయసు నుంచి భక్తిలో పెంచాను కదా, ప్రార్థనలు పెంచాను కదా, వాక్యం చదివించాను కదా, నా బిడ్డ ఎందుకు అర్థంతరంగా ఇలాగా పాడైపోయాడు, ఎందుకు దారి తప్పాడు? తల్లికి అర్థం కావట్లా. ఆ మాట మింగుడు పడటం లేదు తల్లికి. ప్రియులారా రోజు ఏడుస్తూ ఉండేదట దేవుని సన్నిధిలో, అయ్యా నా బిడ్డ ఎందుకు ఇలా అయిపోయాడు, నా బిడ్డను మళ్ళా మీ దాంట్లోకి తీసుకురాయని ప్రార్థన చేస్తూ ఉందట. ప్రియులారా రోజుకి తల్లి ఆహారాలు మానేయటాన్ని బట్టి బక్క చిక్కిపోయిందట, బలహీనమైపోయిందట. తల్లి కళ్ళు గుంటలు పడిపోయాయి, పిచ్చిదానిలాగా రూపం ఏర్పడింది. ప్రియులారా నిద్రాహారాలు మానేయటాన్ని బట్టి ఆ తల్లి ఎలా వచ్చిందంటే చాలా చక్కగా సౌందర్యవతిగా ఉన్న తల్లి బక్క చిక్కిపోయి గుట్లకి లోపలికి వెళ్ళిపోయి ఒక పిచ్చి రూపం వచ్చిందట తల్లికి. ప్రియులారా చూడండి ప్రియులారా, కొడుకుకి అలా చూస్తూ ఉంటే తన తల్లి తగ్గిపోతూ ఉంది. ఉపవాసం ప్రార్థన చేసుకుంటుంది, అందుకే తగ్గిపోతుందని అంతగా తల్లిని పట్టించుకోలేదట. రోజుకి తల్లి పరిస్థితి క్షీణించిపోతూ ఉండగా ఒక దినాన కొడుకుకి అనుమానం వచ్చిందట. అమ్మా ఏంటి ఎలా అయిపోతున్నావు, ఎందుకమ్మా ఇలా పక్క చిక్కిపోతున్నావు, చాలా నీరసానికి వచ్చావు, ఏమైందమ్మా, హెల్త్ బాగోలేదా, ఏమైంది నీకు, చెప్పమ్మా హాస్పిటల్కి వెళ్దాము అని చెప్పి తల్లి దగ్గరకు వచ్చి తల్లితో మాట్లాడుతూ ఉన్నాడంట కొడుకు. ప్రియులారా అమ్మా నువ్వెందుకు అన్నం తినడం మానేశావు, ఎందుకు నువ్వు అలా నిద్రాహారాలు మానేశావు, ఏంటి, ఎందుకు కారణం ఏంటి చెప్పమంటే తల్లి చెప్పిందట, ఒకే ఒక్క మాట చెప్పిందట. ఏమందో తెలుసా, బిడ్డ శవము ఉన్న ఇంట్లో ఎవరైనా ప్రశాంతంగా నిద్రపోగలుగుతారా? బిడ్డ శవము ఉన్న ఇంట్లో ఎవరైనా కడుపు నిండా భోజనం చేయగలుగుతారా అని అందట. అర్థమవుతుందమ్మా నా మాటలు, అర్థమవుతుందా? తల్లి ఏమందో తెలుసా బిడ్డతో, అమ్మా నువ్వు ఎందుకు అలా బతికి చిక్కిపోతున్నావు, ఎందుకమ్మా అలా నువ్వు పిచ్చి రోగం వచ్చింది, ఎందుకమ్మా ఏమైంది ఎంత బాగోట్లేదు అని అడిగితే, బిడ్డ నాకన్నీ బాగానే ఉన్నాయి, కానీ నాకు ఒకటే బాధ ఏంటో తెలుసా, ఇంట్లో శవాన్ని పెట్టుకుని ఏ తల్లైనా కంటి నిండా నిద్రపోతుందా, కడుపు నిండా భోజనం చేస్తుందా, నువ్వు చెప్పు బిడ్డ అని అంటే ఆ బిడ్డ అన్నాడట, ఏంటమ్మా నీ మాటలు విచిత్రంగా ఉన్నాయి, శవం అంటున్నావు, ఎక్కడుంది మన ఇంట్లో శవం, శవం అని మాట్లాడుతున్నావు, శవం మీద ఇంట్లో ఎవరైనా కడుపారా తిరగలుగుతారా? శవాన్ని ఇంట్లో పెట్టుకుని ఎవరైనా ఆ కన్నులారా నిద్రపోగలుగుతారా? శవము అని మాట్లాడుతున్నావు, ఎవరమ్మా శవం, ఎక్కడున్నది శవము అని అంటే ఆ తల్లి అంటదట, శవము ఎక్కడో లేదురా, నీవే ఆ శవానివి అందంట. గుండె బ్రద్దలైపోయి, అమ్మ నేను బాగానే ఉన్నాను కదా, నేను బ్రతికే ఉన్నాను కదా, నీతో మాట్లాడుతూ ఉన్నాను కదా, నేను శవం ఏంటమ్మా, నాకు అర్థం కావట్లేదు, నీ మాట నాకు అర్థం కావట్లేదని ఆ తల్లిని పట్టుకుని ఇలా గుంచాడు
వచ్చారట ప్రియులారా. అప్పుడు తల్లి చెప్పిందట, ఏమని చెప్పిందో తెలుసా? అయ్యా, అపరాధముల చేతను పాపముల చేతను ఒకడు చచ్చావు. నువ్వు పాపం చేస్తూ ఉన్నావు కనుక నువ్వు చచ్చిపోయావు. నువ్వు ఊరిని తిరుగుతూ ఉన్నావు, కానీ నువ్వు అటు ఇటు తిరుగుతుంటే ఎవరు తిరుగుతున్నట్లుందో తెలుసా? శవం ఇంట్లో తిరుగుతున్నట్టుంది. నువ్వు మాట్లాడుతున్నావు, ఎవరు మాట్లాడుతున్నట్టుందో తెలుసా? శవం మాట్లాడుతున్నట్టుందయ్యా అనగానే గుండె బ్రద్దలైపోయిందట ప్రియులారా. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అని చెప్పిందట, బిడా, త్రాగే ప్రతివాడు చచ్చిన వాడితో సమానమురా. త్రాగే ప్రతివాడు చచ్చిన వాడితో సమానం. వ్యభిచరించే ప్రతివాడు చచ్చిన వాడితో సమానమురా. సజీవుడైన దేవుని విడిచిపెట్టి నిర్జీవమైన వాటిని పూజించే ప్రతి ఒక్కరూ కూడా చచ్చిన వారితో సమానమురా. సృష్టికర్తను విడిచి సృష్టిని పూజించే ప్రతి ఒక్కరూ కూడా చచ్చిన వారితో సమానమురా. విగ్రహారాధన భయంకరమైన పాపము పెట్టారు అని ఈ రీతిగా చచ్చిన వారు ఎవరో చెప్పిందట తల్లి. ప్రియులారా, అబద్ధాలు ఆడే ప్రతి వారు కూడా చచ్చిన వారితో సమానం అని చెప్పి ఆ తల్లి తన కుమారుడితో మాట్లాడితే తన కుమారుడు ఎక్కి ఏడ్చి గుండెలు బాదుకుంటూ, అమ్మా, పాపమే మరణం అని నాకు తెలియదమ్మా, నన్ను క్షమించమ్మా అని చెప్పి తల్లి కాళ్ళ మీద పడి, అమ్మా, మరలా నేను ఈ లోకము యశ్నాలను బయటకు వచ్చేటట్టు నా కొరకు ప్రార్థించమ్మా, మరలా నేను సజీవంగా నేను బ్రతకగలమ్మా, నన్ను మరణం నుండి రక్షింపగలవా అని దేవునికి ప్రార్థన చేయగలి నా గురించి అని చెప్పేసి ఆ బిడ్డ తన తల్లి కాళ్ళ మీద పడి గోజాడుకున్నాడంట. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. అంటే పాపం చేసే ప్రతి వారు ఏమైందని చెప్పండి తల్లి. కొన్ని పాపాలే చెప్పా, పాపాలు ఇంకా చాలా రకాలు ఉన్నాయి. వాళ్ళందరూ ఎవరితో సమానం అమ్మా? చచ్చిన వారితో సమానం. అందుకనే మనం ఫస్ట్గా దేవుని దగ్గర, అయ్యా, నాకు బిల్డింగ్ కట్టుకోవాలి, సహాయం చేయ్యా. నా ప్రక్క వారు బిల్డింగ్ కట్టుకున్నారు, నా పక్క వాడు వస్తువులు కొనుక్కుంటున్నారు, నేను కూడా కొనుక్కోవాలి, సహాయం చేయ్యా. భౌతికపరమైన అవసరతల కొరకు దేవుని సన్నిధిలో కన్నీరు విడిచే దానికంటే తన మరణం నుండి రక్షింపగలవానికి మహారోగులతో కన్నీళ్లతో ప్రార్థన చేయడం ప్రతి క్రైస్తవుడు అలవాటు చేసుకుందరు గాక. హల్లెలూయా, హల్లెలూయా. పాపపు లోకంలో జీవించుచుంటినయా, పాపపు లోకంలో జీవించుచుంటినయా, నిన్నే మాదిగా నా హృదయంలో నిలిపి, నిన్నే మాదిగా నా హృదయంలో నిలిపి, శోధన చేయుటకు అభిషేకించుమయా, శోధన చేయుటకు అభిషేకించుమయా. యేసయ్యా, 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 యేసయ్యా. ఊహలోనైనా పాపము చేయని కనికరించమయ్యా, ఊహలోనైనా పాపము చేయని కనికరించమయ్యా. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా, నీ ప్రతినిధిగా, ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా, నీ ప్రతినిధిగా. ఊహలోనైనా పాపము చేయని కనికరించమయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఒకానొక దినాన దావీదు భక్తుడు కూడా ఇలా చచ్చిన స్థితిలో ఉన్నాడు. మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను ప్రియులారా. సందర్భం వచ్చింది కాబట్టి ఒక మాట, రెండు మాటలు దావీదు గురించి చెప్పి నేను ముందుకు వెళ్తాను. దావీదు కూడా ఒకానొక దినాన చిన్న వయసు నుంచి ధర్మశాస్త్రాన్ని ఉపాసన చేసినటువంటి వ్యక్తి దావీదు. చిన్న వయసు నుంచి దేవుడిని ఆరాధిస్తూ దేవుని సన్నిధిలో వెళ్ళినటువంటి దావీదు ఒకానొక దినాన దావీదు ఏమైపోయాడంటే పాపంలో పడ్డాడు.
ఎక్కడ పడ్డాడమ్మా? పాపంలో పడ్డాడు. పాపము చేయు ప్రతివాడు ఈ స్థితిలో ఉన్నట్లు చెప్పండి, చచ్చిన స్థితిలో ఉన్నట్లు. పాపమే మరణం. ఇక దావీదు చనిపోయాడు, ఆధ్యాత్మికంగా చనిపోయాడు. బత్షెబాతో పాపం చేశాడు. మీకు ఉపవాస కోరికలు కదా, మీకు ఒక సందర్భం ఇక్కడ దావీదు జీవితంలో నుండి చెబుతాను ప్రియులారా. ఒకానొక దినాన అతడు చచ్చిన స్థితిలోని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. వినాలి జాగ్రత్తగా. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అమ్మ మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ మాట్లాడతాను. ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, దేవుని సన్నిధిలో అడుగు పెట్టిన తర్వాత మనం మాట్లాడుకోవడం ఆపేస్తే దేవుడు మాట్లాడతాడు. క్రమం చాలా ప్రాముఖ్యం దేవునికి. క్రమం లేకపోతే మన భక్తి వ్యర్థమైపోతుంది. అందుకే క్రమము కానిది అక్రమం. దేవుడు అంటాడు, అక్రమము చేయవాళ్ళని నా యొద్ద నుండి తొలగిపడ్డాడు. దేవుని దగ్గరికి దేవుని సన్నిధిలో అడుగు పెట్టిన తర్వాత చాలా భయభక్తులతో ఉండాలి. మనం మాట్లాడుకోవడం, దిక్కులు చూడకూడదు. వినండి, దావీదు చచ్చిపోయాడు. పాపం చేసిన ప్రతి ఒక్కరు చచ్చిన వారితో సమానమని లేఖనాల ద్వారా మనం వింటున్నాం. ఒక దినాన తనకు పుట్టిన బిడ్డ కాయిలా పడ్డాడు, జబ్బు చేసింది ఆ బిడ్డకి. దావీదు ఆ బిడ్డను బ్రతికించుకున్నట కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎన్ని రోజులు ప్రార్థన చేశాడో తెలుసా? 7 రోజులు ప్రార్థన చేశాడు. ఎలా ప్రార్థన చేశాడో తెలుసా? సింహాసనమును విడిచిపెట్టాడు, తను తాను తగ్గించుకున్నాడు, కటిక నేల మీద కూర్చున్నాడు, కడుపు చంపుకున్న ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆరోగ్య ప్రదాత, మిమ్మల్ని స్వస్థపరిచే యెహోవా అని నేనని చెప్పావు కదయ్యా, నాకు పుట్టిన బిడ్డ జబ్బు పడ్డాడు, ఆ బిడ్డను బాగు చేయయ్యా, స్వస్థపరిచేయాలని చెప్పి 1 దినం, 2 దినాలు, 3 దినాలు, 4, 5, 6, 7 దినాలు కన్నీటితో దేవుని పాదాలు పట్టుకుని ప్రార్థన చేస్తున్నాడు. దేవుని సన్నిధిలో గుండెలు బాదుకుంటూ, చిన్న బిడ్డయ్యా, ఆ బిడ్డకి ఏమీ తెలియదయ్యా, బ్రతికించయ్యా, స్వస్థపరిచయ్యా అని కన్నీరు మున్నీరుగా విలపిస్తూ రోదనతో చేస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 7వ రోజు రానే వచ్చింది. అలా దూరాన తన పనివారు దూరంగా నిలబడి బిడ్డ చచ్చిపోయాడన్న వార్త ఈ రాజుగారికి చెప్పడానికి ధైర్యం చాలక మల్లగుల్లాలు పడుతూ వారి నువ్వు చెప్పు అనుకుంటుంటే ఆ మాటలు, ఆ గుసగుసలు దావీదుకి వినబడ్డాయి. జాగ్రత్తగా వినండి ప్రియులారా, జాగ్రత్తగా వింటే అర్థమవుతుంది. వినండి. అప్పుడు దావీదు కళ్ళు తెరిచి, ఏంట్రా మీరు ఇంత నుంచి చూస్తున్నాను, ఏంటా గుసగుసలు, ఏమైంది, పిల్లవాడు చచ్చిపోయాడా అంటే, అవునయ్యా చనిపోయాడే. దానికి అంత భయపడతారేంట్రా, చెప్పొచ్చు కదా బాబుకు చనిపోయాడని. ఓకే అని చెప్పి లేచాడు, దుమ్ము దులుపుకున్నాడు, మందిరానికి వెళ్ళాడు, ప్రార్థన చేసుకున్నాడు, ఇంటికి వెళ్ళాడు, తలాల స్నానం చేశాడు, కడుపు నిండా భోజనం చేశాడు. ఇక్కడ ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. దావీదు తనకి పుట్టిన బిడ్డ కాయిలా పడటాన్ని బట్టి దేవుని సన్నిధిలో దావీదు ప్రార్థించలేదా? చెప్పండి, చెప్పండి. ప్రార్థించలేదా? కడుపు చంపుకోలేదా? తగ్గించుకోలేదా? మరి దేవుడు ఎందుకు ప్రార్థన ఆలకించలేదు? ఇంతకు చెప్పుకుంటూ వచ్చాం కదా. దావీదు ఏ స్థితిలో ఉన్నాడు? పాపంలో ఉన్నాడు, చచ్చిన స్థితిలో ఉన్నాడు. ప్రియులారా, చచ్చినాడు ప్రార్థన చేస్తే దేవుడు వినడు. ఈ రాత్రి మీరు అర్థం చేసుకుంటున్నారని అనుకుంటున్నాను. ప్రియ సంగమా, వినండి ప్రియులారా, నీవు ఏ పాపములో ఉండి ఎన్ని దినాలు ఉపవాసం ఉన్నా, ఎంతగా కడవలు కన్నీరు కార్చినా, ఎంతగా తగ్గించుకున్నా, గుండెలు బాదుకున్నా, నీ ప్రార్థన నీ ఇంటి పైకప్పు కూడా దాటమనే సత్యం ఈ రాత్రి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మెన్షన్ చేసిన మాట ఏంటో తెలుసా? ఊరియా భార్య దావీదుకు కలిగిన బిడ్డను మొత్తినందున అది జబ్బు పడిను అని మాట్లాడతారు. ఏ భార్య? ఊరియా భార్య. ఎవరికి బిడ్డను కాంది? దావీదుకి బిడ్డను. ఇక్కడ అర్థం చేసుకునండి, ఊరియా భార్య ఎవరికి బిడ్డను కానాలి? ఊరియాకి కనాలి. దావీదు భార్య దావీదుకి కనాలి. ఇప్పుడు ఊరియా భార్య ఎవరికి బిడ్డను కాంది? దావీదుకి బిడ్డను కాంది. అందుకని దేవుడు ఏం చేశాడు? ఆ బిడ్డని మొత్తాడు ప్రియులారా. అందుకే నా బిడ్డ జబ్బు చేసింది. చూడండి, ఇప్పుడు దావీదు ఈ సంబంధం ఏ సంబంధం అని చెప్పాలా? అక్రమ సంబంధంలో ఉండి, పాపంలో ఉండి, చచ్చిన స్థితిలో ఉండి, దావీదు 7 రోజులు ఉపవాసం ఉండి ఏమీ తెలియనట్లుగా
ప్రియ సంగమా, ఆ తదుపరి నాతాను అనే ఒక దైవ సేవకుడు ద్వారా నువ్వు చచ్చావు దావీదు, నువ్వు పాపం చేసావు కాబట్టి చచ్చావు కాబట్టి నీ ప్రార్థన దేవుడు వినలేదు అని ఎప్పుడైతే సేవకుడు ద్వారా దావీదుకు దేవుడు మాట్లాడాడో వెంటనే గుండె ప్రజ్వలైపోయిందండి. అప్పుడు 51వ కీర్తన రాస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని సన్నిధిలో చేరండి, మహారోదన కన్నీళ్లతో గుండెలు బాదుకుంటూ, అయ్యా ఇష్టపుత నా పాపములు కడిగయ్యా, హిమము కంటే తెల్లగా కడిగయ్యా, నా పాపము పోవునట్లు నన్ను బాగుగా కడిగయ్యా, నా పాపము నా కళ్ళ ఎదుట ఉంటున్నదయ్యా. ఎంతగా ఏడ్చాడండి, పరుపు తేలిపోయేటట్లుగా కన్నీరు గార్చాడండి. అర్థమవుతుందా? మామూలు ప్రార్థన చేయలేదు దావీదు, మహారోధంతో ప్రార్థన చేశాడు. కాబట్టి దావీదు యొక్క పాపాన్ని దేవుడు ఏం చేశాడండి? క్షమించాడు. చచ్చిన స్థితిలో ఉన్నటువంటి దావీదుని మళ్ళీ దేవుడు ఏం చేశాడంటే బ్రతికించాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చచ్చిన స్థితిలో పాపం చేసేవాళ్ళు రక్షణలో ఆనందించిన అందుకే దావీదు అంటే, అయ్యా నీ రక్షణానందాన్ని మరలా నాకు నూతనంగా పుట్టించయ్యా, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు అని ప్రార్థన చేస్తాడు. ఎప్పుడు భక్తులు మనం స్థిరంగా ఉండాలి. సాతాను ఏం చేస్తాడంటే మనల్ని కదిలించి వేయాలని చూస్తాడు, ఏదో ఒక ఆశ చూపిస్తాడు. కానీ ఎప్పుడు కూడా ఏ పరిస్థితులు కూడా మనం కదిలిపోయే వారిగా ఉండకూడదు ప్రియులారా. ఆ తరువాత తన పాపాన్ని అంతా కూడా మహారోధులు, అయ్యో నన్ను మరణం నుండి రక్షించగలిగిన దేవా, నేను తెలిసి తప్పు చేశానయ్యా, ధర్మశాస్త్రం అంతా నాకు తెలుసయ్యా, ఎప్పుడు వాడిని ఆశించకూడదని తెలుసు అయ్యా, విభజించకూడదని తెలుసు, నరహత్య చేయకూడదని తెలుసు, అయ్యో తెలిసి నేను పాపం చేసిన దౌర్భాగ్యుడయ్యా అని గుండెలు అవిసేలాగా కేకలు వేస్తూ మహారోధులతో ప్రార్థన చేయటాన్ని బట్టి దేవుడు ఏం చేశాడో తెలుసా? దావీదుని క్షమించాడు. ఆ తదుపరి వెంటనే 52వ కీర్తన అంటాడు, ఇప్పుడు నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చచ్చిన వాడికి మళ్ళీ పచ్చదనం ఎక్కడొచ్చింది? ఎక్కడ నుండి వచ్చింది? దావీదు అంటాడు 52వ కీర్తనలో, ఇప్పుడైతే నేను దేవుని మందిరంలో ఒక పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అంటాడు. అయ్యా అడుగుడు దావీదుని, అయ్యా దావీదు నువ్వు చచ్చిపోయిన స్థితిలో ఉన్నావు కదా, మూడుబారిన స్థితిలో ఉన్నావు కదా, ఈ పచ్చదనం నీకు ఎక్కడి నుంచి వచ్చింది దావీదు అని అడిగితే దావీదు ఒకటే చెబుతాడు, దేవుని సన్నిధిలో నేను మహారోధులతో చేసిన ప్రార్థనే నన్ను చచ్చిన స్థితి నుండి మళ్ళీ జీవములోనికి దాటించింది. ఇప్పుడు నాకు ఈ పచ్చదనం ఇచ్చింది ఏంటంటే పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన నాకు ఈ స్థితిని ఇచ్చిందని దావీదు చెప్పకనే చెబుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఉపవాసం నుండి ప్రార్థన చేస్తున్న బిడ్డలారా, ఎన్నో అంశాల కొరకు, మీ వ్యక్తిగత అవసరతలు, గ్రామ రక్షణ కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఎన్నో అంశాలు మీ మధ్యలో ఉన్నాయి. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు తేటగా మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించడానికి ముందుగా నీ హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. హల్లెలూయా. నీ హృదయాన్ని సిద్ధపరచుకున్న తర్వాత నీవు దేవుని సన్నిధిలో ఏ ప్రార్థన పెట్టి ప్రార్థించినా దేవుడు అద్భుతంగా నువ్వు చేసే ప్రార్థన ధూపం వలె ఎగసి ఆయన పరిశుద్ధ నివాసమునకు చేరుతుంది. అక్కడి నుండి వెంటనే ప్రతిఫలం వస్తుంది. దేవుని సన్నిధికి రాగానే ఈ రోజు ఏమైనా కాని మాట మాట్లాడావా? చూడకూడని చూపి ఏదైనా చూసావా? చెడు చూసావా? చెడు విన్నావా? చెడు మాట్లాడావా? దేవుని దగ్గరికి రాగానే మోకరించి హృదయాన్ని సిద్ధం చేసుకున్నాడు. హృదయాన్ని సిద్ధం చేసుకున్న తరువాత దేవుని దగ్గర క్షమాపణ కోరుకున్న తరువాత దేవుడు క్షమించాడు ఒక నిశ్చయం వచ్చిన తర్వాత అప్పుడు నీ ప్రార్థన అంశాలు పెట్టి ప్రార్థించు. మానక నీ పెదవులలో నుండి వచ్చే ప్రార్థన మానక ఆయన అంగీకరిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ ఒకసారి చప్పట్లు కొడదామా? మరి ఒక జరిగిన సంఘటన మీ ముందు నుంచి నేను ప్రార్థన చేస్తాను పిల్లలు. 10 గంటలకే కదా ముగింపు? 10 గంటలకే కదమ్మా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 10 గంటలకే కదా? ఓకే, ముగించేస్తాను. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రభు చిత్తమైతే, ప్రభు రాగడ ఆలస్యమైతే మరి ఒక పర్యాయం దావీదు గారు ఆహ్వానిస్తే
ఇదే అంశాన్ని మూలవాక్యాన్ని తీసుకుని మొదలు కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఓకేనా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకానొక దినాన ఒక యవ్వనస్తుడు వ్యసనాలకి బానిస అయిపోయాడు. అతనికి ఈ లోకంలో ఉన్న వ్యసనము, ఇది ఉంది అది లేదు, ఇతరులు ఈ చెడు అలవాటు ఉంది ఇది లేదు అంటానికి లేదు. అన్ని చెడు అలవాట్లు అబ్బాయి. స్మోకింగ్, ధూమపానం, మద్యపానం, వ్యభిచారం, దొంగతనం, మరి అదేవిధంగా రౌడీయిజం అతను చెయ్యొద్దంటూ లేదు. తన తల్లి ఒక భక్తి కలిగినటువంటి స్త్రీ, ప్రార్థనా యోధురాలని చెప్పడానికి ఏమాత్రం సంకోచం లేదు. చూడండి ప్రియులారా, ఆ తల్లి ప్రార్థన పొరాలు, భక్తి కలిగిన స్త్రీ. కానీ ఆమె కడుపున పుట్టిన బిడ్డ ఒక భయంకరమైనటువంటి వ్యభిచారి, ఒక భయంకరమైన త్రాగుబోతు, ఒక భయంకరమైనటువంటి గోండ. అలాగే తల్లి ఆ బిడ్డ పాడైపోయిన పరిస్థితులను చూసి కన్నీరు మున్నీరుగా దేవుని సన్నిధిలో ఏడుస్తుంది. ఇక్కడ ఒక మాట మీకు చెబుతాను తల్లులారా, ఈ రాత్రి దేవుని సంకారానికి వచ్చిన తల్లులారా, మీ బిడ్డలు కూడా పాడైపోయిన స్థితిలో ఉంటే ఈ రాత్రి సేవకుడిగా మీకు ఒక మాట చెబుతూ ఉన్నాను. లోకస్తులాగా మనం కూడా మాట్లాడితే ప్రయోజనం అనేది ఉండదు. నువ్వు చావుకు పుట్టావురా, నా కొడుకును చెడగొట్టావురా అని వ్యర్థమైన మాటలు మన నోటి వెంబడి రాకూడదు. తల్లి, నీ బిడ్డ త్రాగుపోతే, నీ బిడ్డ జులాయే, నీ బిడ్డ తిరుగుపోతే, అయితే నీ బిడ్డని నువ్వు ఏం చేయాలో తెలుసా? దీవించాలి. ఏం చేయాలమ్మా? దీవించాలి. ఒక దీవెన శాపాన్ని కొట్టివేస్తుంది. హృదయపూర్వకంగా మీ బిడ్డలను దీవించండి. అది మీ బిడ్డ కావాలని ఎవరు త్రాగుబోతుగా మారడు, కావాలని ఎవరు తిరుగుబోతుగా మారడు, కావాలని ఎవరు అబద్ధాలు ఆడరు. ఇవన్నీ చేసేది ఎవరంటే అపవాది. ఏంటమ్మా? ఎవరమ్మా? అపవాది. మనం కాలయాపన చేస్తూ సనుగుతూ గొనుగుతూ ఉంటే, ఎవరైతే మన పితరులైన ఇశ్రాయేలీయులు సనికి ఏమైపోయారమ్మా? ఆకులు రాలినట్లుగా. కానీ వాక్యం అంతా తెలుసు, అయినా అవలంబించడానికి మనం ముందుకు రాము. అక్కడ సనగొద్దు. ఈ తల్లి కూడా ఏం చేసిందంటే, తన బిడ్డ పాడైపోతే తన బిడ్డను దీవిస్తూ ఎవరికి చెప్పుకున్న ప్రయోజనం లేదు. చాలా మంది ఏం చేస్తారో తెలుసా? పక్కింటి వారికి, బంధువులకి ఫోన్ చేసి ఈడు బొత్తిగా పాడైపోయాడు, ఈడు బొత్తిగా చెడిపోయాడు, అసలు నాకు బ్రతకాలనే లేదు వాడు చేసే పనులను బట్టని ఆ అమ్మకి, ఆయకి, వాళ్ళకి, వీళ్ళకి నీ కడుపున పుట్టిన బిడ్డల గురించి నువ్వు 10 మందికి చెప్పుకుంటున్నావంటే సిగ్గుండాలి కదా తల్లి. సిగ్గుతో తలదించుకుని వాళ్ళకి వీళ్ళకి చెప్పటాన్ని బట్టి ప్రయోజనం ఏమీ ఉండదు. చెప్పేదేదో సృష్టికర్త అయినటువంటి నీ బిడ్డను సృష్టించినటువంటి సృష్టికర్తకి చెప్పు. నా దేవుడు ఎవరో తెలుసా? పాడైన దానిని బాగు చేసే దేవుడు అండి. హల్లెలూయా. పాడైన దానిని ఆ ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చారు చెప్పండి? ఎందుకు వచ్చారు? అపవాది క్రియలు లయపరచుట కొరకు యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమయ్యను అనే మాట ఉంటుంది. ఆయన ఎందుకు వచ్చారు ఈ లోకానికి? పాపులను వెదకి రక్షించుట కొరకు వచ్చారు. మరి ఆయనతో చెప్పుకుంటే ప్రయోజనం, కానీ ఆ అమ్మతో ఈ అమ్మతో అతనితో ఇతనితో చెప్పుకుంటే ప్రయోజనం ఏమంటుందా? అతని వాళ్ళు ఏమన్నా చెప్పావు కదా, వాళ్ళు ఏమైనా మౌనంగా ఉంటారా? మీ పిల్లాడు అక్కడ వస్తుంటే ఏంటని బొత్తిగా పాడైపోయామంట, మీ అమ్మ నాకు ఫోన్ చేసి చెప్పింది అని కనుక ఎవరికి చెప్పావో వాడు మీ బిడ్డను అడిగాడు అనుకో, వాడు మౌనంగా ఉంటుంది. ఎవరు అసలు నా గురించి నువ్వు చెప్పాల్సిన పని ఈ ఇంట్లో రోజు గొడవలే, అవునే కదా? వినండి ప్రియులారా, ఈ తల్లి కూడా అలాగే దేవుడికి మాత్రమే చెప్పుకుంటుంది. రోదనతో దేవుడి సందులో చేస్తుందయ్యా, పాడైందాన్ని బాగు చేయగలిగినటువంటి దేవుడు కదయ్యా, పాపులను వెతికి రక్షించడం కొరకే మీరు వచ్చారు కదయ్యా, నా బిడ్డ బుద్ధిగా పాడైపోయాడయ్యా, తప్పకుండానైనా ఏ ఒక్క ఆత్మ విడబడటం మీకు ఇష్టం లేదు కదయ్యా, ఏ ఒక్క ఆత్మ నరకానికి వెళ్ళటం మీకు ఇష్టం లేదు కదయ్యా, అయ్యా నా బిడ్డ ఆత్మను రక్షించవా, నా బిడ్డ జీవితాన్ని బాగు చేయవని చెప్పి ప్రతిరోజు కడుపు చంపుకుని ఉపవాసములు దేవుని సందులో కన్నీరు విడుస్తున్నది. ఒక దినాన్ని ఎంత భయంకరమైనటువంటి సంఘటన అంటే, తన తండ్రి చచ్చిపోయాడటండి. తండ్రి చనిపోతే అక్కడ బార్ షాప్ కాడ, ముందు షాప్ కాడ ఉన్నాడట. ఎవరు చెప్పారు, ఒరే మీ నాన్న చనిపోయాడురా, మీ నాన్న చనిపోయాడంట, మీ అమ్మ ఎదురు చూస్తుంది నా కొడుకు, నా తండ్రి, నా భర్త యొక్క ఆదర్శ చూడటానికి నా కొడుకు వస్తాడేమోనని నీ తల్లి ఎదురు చూస్తుందిరా అంటే, ఆ బిడ్డ ఏమన్నాడో తెలుసా? తల్లి వినండి జాగ్రత్తగా, చచ్చిపోయాడా? అందరూ చచ్చిపోవాల్సిందేలే, ఈ లోకం ఎవరికి శాశ్వతం కాదు. అదేంట్రా, ఒరే చనిపోయింది ఎవరో తెలిసి మీ తండ్రిరా
అని అంటే, రే వినపడింది, నాకు చెముడు రాలా, నా తండ్రి చనిపోయాడు, ఎవడో ఇక్కడ ఉండడానికి లేదు, ఏదో ఒకరు అందరూ చచ్చిపోవాల్సింది, అడు ముందే చచ్చిపోయాడులే, శ్మశానానికి తీసుకుని వెళ్ళే దారికే కదా. ఇక్కడ చూస్తారు, ఎక్కడ చూస్తారంటే తండ్రిని బార్ షాప్, ఇదే కదా దారి, ఇక్కడ చూస్తానులే అని కేర్లెస్ గా వ్యంగ్యంగా మాట్లాడాడు. చూడండి ఎలాంటి కొడుకు. ఆ పనే అలా తన తండ్రి పార్థివ దేహాన్ని తీసుకుని వెళ్తుంటే, ఒరే ఒరే మీ నాన్న పార్థివ దేహాన్ని తీసుకుని వస్తున్న శ్మశానికి తీసుకువెళ్తున్నారంటే బయటకు వచ్చి అలా లేచి అలా చూశాడంట, ముఖాన్ని వెళ్ళిపోయింది. ఈ జరిగిన సంఘటన అంతా తన తల్లికి మోసుకుని వెళ్తే తల్లి గుండె బ్రతలేకపోయింది. ఇలా అన్నాడా నా బిడ్డ, ఇలా అన్నాడని. అయినప్పటికీ తన బిడ్డ మీద ఏమాత్రం ఆయాసపడలేదు, ఏమాత్రం తన బిడ్డ దోషులు మాట్లాడేది. నా బిడ్డను దేవుడు తప్పకుండా మారుస్తాడని చెప్పేసి పాపముల చేత అపరాధముల చేత చచ్చిన నా బిడ్డని నా దేవుడు ఒక్కడే మరలా బ్రతికించగలిగినటువంటి సమర్థుడని చెప్పి కన్నీటితో ప్రార్థన చేసిందట. ఒకనొక దినాన తన ప్రార్థన దేవుడు అంగీకరించి తన బిడ్డకి వెంటనే ఒక రాత్రికాల సమయంలో దర్శనం వచ్చిందట. ఒక గొప్ప వెనుక బిడ్డ దర్శించిందట. ఇల్లు వెతుక్కుంటూ ఇంటికి వచ్చి తన తల్లి పాదాల మీద పడిపోయాడట. అమ్మా, మిమ్మల్ని ఎంతగానో నేను ఏడిపించాను, తండ్రిని ఆఖరి చూపు కూడా నేను చూడలేని దౌర్భాగ్యనమ్మా, ఆ మనోనేత్రాలకి గుడ్డితనం కలుగు చేశాడు అపవాది, దయచేసి క్షమించమని చెప్పి బోరుని ఏడ్చాడంటండి. తర్వాత ఆ బిడ్డ మారాడు, ప్రయోజకుడయ్యాడు, దేవుని చేతులు ఒక బలమైన సాధనంగా వాడబడుతున్న సందర్భంలో తన జీవిత సాక్ష్యాన్ని ఒక బుక్ రాశాడు. అతని పేరు ఎవరంటే అగస్టీను. ఆ బుక్ రాసిన ఆ తరువాత అతను ఏమి పెట్టాడు, పరిశుద్ధుడైన అగస్టీన్ అని ఆ బుక్ ఒకటి రాశాడు. అతని పేరు ఎలా మార్చబడిందంటే పరిశుద్ధుడైన అగస్టీన్ అతని పేరుగా మార్చబడింది. పేరుగా ఒక దినాన్ని అతను అంటాడు, నా తల్లి కన్నీటి ప్రార్థన ప్రవాహంలో నేను దేవుని సన్నిధికి కొట్టుకొని వచ్చానంటాడు. హల్లెలూయా. అర్థమవుతుందో తల్లిలారా? చచ్చిన మీ ఇంట్లో ఎవరైతే చచ్చిపోయినారో, చచ్చిపోవడం అంటే అర్థం ఏంటమ్మా? ఆధ్యాత్మికంగా మాట్లాడుతున్నాం. మనందరూ శరీరానుసారం కాదు, ఆత్మానుసారం. పాపం చేసే ప్రతి వారు ఎలా ఉన్నట్లు చచ్చిన స్థితిలో ఉన్నావు. నీవు అదే స్థితిలో ఉన్నావేమో, నీ కుటుంబం అదే స్థితిలో ఎవరైనా ఉన్నట్లయితే ఇక సమయం లేదు తల్లి. మనం దేవుని సన్నిధిలో మహారోదనతో కన్నీళ్లతో దేవుని సన్నిధిలో తన్ను మరణం నుండి రక్షింపగల వారికి యేసుక్రీస్తు ఏ రీతిగా ప్రార్థన చేశారో మనమందరము కూడా ఆ రీతిగా ప్రార్థన చేయడం కాక. ఓకే, నీవు మంచిగా ఉన్నావు, పరిశుద్ధంగా ఉన్నావు, మంచిది, సంతోషం. నీ కుటుంబస్తులు నీవు రక్షించుకున్నావు, సంతోషం. నీ గ్రామస్తుల పరిస్థితి ఏంటి? నీ గ్రామంలో ఎంతో మంది త్రాగుబోతులు ఉన్నారు, వాళ్ళు చచ్చిన వారితో సమానం. చాలా మంది తిరుగుబోతులుగా ఉన్నారు, వాళ్ళందరూ చచ్చిన వారితో సమానం. గ్రామస్తుల యొక్క రక్షణ బాధ్యత ఎవరిదో తెలుసా? నీది, నాదే. మనందరము కన్నీరు విడవాలి. కన్నీరే కాదు, మహారోదనతో గుండెలు బ్రద్దలు చేసుకుంది. అయ్యా, మా గ్రామంలో ఎవరు బిడ్డలు పాడైపోయారయ్యా, త్రాగుబోతులుగా మారారు, జులైలుగా మారారయ్యా, తిరుగుబోతులుగా మారారయ్యా అని కన్నీటితో మనం ఈ వారం 21 రోజుల ఉపవాస కూడికల్లో ఇది ఒక ప్రత్యేకమైన అంశంగా పెట్టుకుని చచ్చిన స్థితిలో నుండి మరలా ఏం చేయాలమ్మా? మన గ్రామస్తులందరినీ కూడా ఏం చేయాలమ్మా? ఏం చేయాలి? బ్రతికించుకోవాల్సినటువంటి బాధ్యత నీ భుజస్కంధం మీద ఉంది, నా భుజస్కంధం. అట్టి రీతిగా మీరు చేస్తారని నమ్ముతూ ఉన్నాను. చేస్తామండి అన్నవాడు దేవుని స్తోత్రం చెప్పండి. ఎలా చేయాలి? పాపం నుండి, మరణం నుండి రక్షింపబడటం అనేది అంత ఈజీ అయిన పద్ధతి కాదు. కొన్ని పెదాలాడిస్తూ కార్యాపంతో ఏదో వచ్చాయి కదా 4 మాటలు వెళ్ళిపోవటం కాదు. ఎలా ఉండాలి? ఒక ఎత్తు భూమిని కల్పించేటట్లుగా ఈ 4వ రోజు, ఇక ముందు 19 రోజులు ఉన్నాయి, 18 రోజులు. ఇక మీరు దేవుని సన్నిధికి వచ్చి మహారోదనతో కన్నీళ్లతో మరణం నుండి రక్షింపగలవానికి దేవుని సన్నిధిలో మనందరము కూడా ప్రార్థనలు చేయడము కాక. మన గ్రామ రక్షణ, గ్రామంలో మన కుటుంబాల్లో చచ్చిన వారి కొరకు మనందరము కూడా ప్రార్థన చేయడము కాక. మన ప్రార్థన దేవుడు విని చచ్చిన ప్రతి ఒక్కరిని, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన ప్రతి ఒక్కరిని ఆ మహాదేవుడు రక్షించును కాక. ఈ కొద్ది మాటలు ప్రభు దీవించును గాక. నాకు ఇది చక్కటి అవకాశాన్ని, మీతో దేవుని మాటలు పంచుకోవడానికి నాకు చక్కటి అవకాశాన్ని కలుగు చేసిన మరి ఒకసారి తండ్రి సమాధులు దావీదు గారికి